ఎప్పుడైతే ఏసీబీ వాళ్ళు ఎలాంటి కరప్షన్ జరిగింది, ఒక రూపాయి కరప్షన్ కనబడాలి. కరప్షన్ కేటీఆర్కి ముట్టిందో పైసలు ముట్టిందో అని ఉండాలి కదా. ఏ ఆధారం లేకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. దాన్ని కొట్టేయాలని మా నాయకుడు కేటీఆర్ హైకోర్టుకు ఆశ్రయించాడు. హైకోర్టు తప్పనియలే, తప్పు చేసినవనియలే, విచారణ కొనసాగించని చెప్పాను. కాబట్టి విచారణ కొనసాగిస్తే కేటీఆర్ తయారే ఉండడు, ఏ విచారణకైనా తయారే ఉన్నాడు. అట్లా విచారణకు తయారు లేని వ్యక్తి అసెంబ్లీలో చర్చిస్తాం దీని మీద అని ఎందుకంటాడు, అడుగుతాడు. అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ అడిగింది కదా, అందరూ అడిగారు కదా, మేము కౌన్సిల్లో కూడా అడిగారు కదా, ఎందుకు చర్చిస్తలేరు? మేము అన్నిటి తయారన్నాడు. న్యాయస్థానాల మీద గౌరవం ఉండదు. ముందుల న్యాయస్థానంలో పోతాడు, ఏ విచారకన్నా రెడీ అవుతాడు. ఏ తప్పు లేదు కాబట్టి ఆయన అన్నిటికీ రెడీ ఉండడు. ఇప్పుడైతే ఏసీబీ వాళ్ళు ఎలాంటి కరప్షన్ జరిగింది, ఒక రూపాయి కరప్షన్ కనబడాలి. కరప్షన్ కేటీఆర్కి ముట్టిందో పైసలు ముట్టిందో అని ఉండాలి కదా. ఏ ఆధారం లేకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. దాన్ని కొట్టేయాలని మా నాయకుడు కేటీఆర్ హైకోర్టుకు ఆశ్రయించాడు. హైకోర్టు తప్పనియలే, తప్పు చేసినవనియలే, విచారణ కొనసాగించని చెప్పాను. కాబట్టి విచారణ కొనసాగిస్తే కేటీఆర్ తయారే ఉండడు, ఏ విచారణకైనా తయారే ఉన్నాడు. అట్లా విచారణకు తయారు లేని వ్యక్తి అసెంబ్లీలో చర్చిస్తాం దీని మీద అని ఎందుకంటాడు, అడుగుతాడు. అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ అడిగింది కదా, అందరూ అడిగారు కదా, మేము కౌన్సిల్లో కూడా అడిగారు కదా, ఎందుకు చర్చిస్తలేరు? మేము అన్నిటి తయారన్నాడు. న్యాయస్థానాల మీద గౌరవం ఉండదు. ముందుల న్యాయస్థానంలో పోతాడు, ఏ విచారకన్నా రెడీ అవుతాడు. ఏ తప్పు లేదు కాబట్టి ఆయన అన్నిటికీ రెడీ ఉండడు.